హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రామ్. మీరు చూస్తున్నారు టెక్ చిట్కా ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇన్విజిబుల్ ల్యాప్టాప్ స్టాండ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది యాపిల్ ల్యాప్టాప్ వాడేవారికి చాలా యూస్ఫుల్. సో ఇది ఇంతే చిన్న ప్యాక్లో ఉంది. సో దీంట్లో ల్యాప్టాప్ స్టాండ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? సో ఎస్, దీంట్లోనే ఉంది. సో నేను అప్పుడే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఇన్విజిబుల్ ల్యాప్టాప్ స్టాండ్ చాలా స్టాండర్డ్గా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. నేను ఆల్రెడీ 1 month నుంచి వాడుతున్నాను. సో వాడిన తర్వాత నేను ఇది రివ్యూ వీడియో అండ్ అన్బాక్సింగ్ వీడియో ఒకటేసారి చేద్దామని పెట్టాను. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్రోడక్ట్. సో ఫర్ యువర్ మ్యాక్ యూజర్స్ లైక్ యాపిల్ MacBook Air or Pro, సో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో వన్స్ ఒకసారి వెనకాల స్టిక్ చేసిన తర్వాత సేమ్ కలర్లో మ్యాచ్ అయిపోతుంది. సరే, తర్వాత అసలు స్టాండ్ ఉన్నట్టుగా కూడా తెలియదు మనకి. జస్ట్ అది స్టిక్కర్ తీసి జస్ట్ స్టిక్ చేసేసేయాలి. సో చూస్తున్నారు కదా. సో యాక్చువల్లీ జనరల్గా మనకు యాపిల్ ల్యాప్టాప్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో మనం వేరే మనకి ఐరన్తో కానీ ప్లాస్టిక్తో కానీ కొన్ని స్టాండ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా తీసుకెళ్ళినా సపరేట్గా తీసుకెళ్ళాల్సి వస్తుంది. సో అంత పోర్టబిలిటీగా అంత అనిపించదు. సో ఇది ఒకసారి ల్యాప్టాప్కి స్టిక్ చేసామంటే, సో ల్యాప్టాప్ హీట్ అయినా సరే అప్పుడప్పుడు హీట్ అవుతుంది. హీట్ అయ్యి మీరు అనుకోవచ్చు ఎలాస్టిక్ మొత్తం లూజ్ అయిపోతుందని. సో అస్సలకి అట్లాంటి ప్రాబ్లమే లేదు. సో డౌన్ సైడ్ అసలు హీటే లేదు ల్యాప్టాప్. ఇవి యాపిల్ ల్యాప్టాప్స్ అంత హీట్ ఉండదు. సో మనకి ఈజీగా స్టిక్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు. సో ఒకసారి నేను స్టిక్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, స్టిక్ చేసే ముందు నీట్గా ఒకసారి తుడిచి చేయండి. ఇది చాలా సింపుల్. ఒకసారి సైజ్ అంతా మీరు ఒకసారి ఎక్కడ పెట్టాలి ఏంటంటే మెజర్మెంట్ చూసుకున్న తర్వాత స్లోగా దీన్ని రిమూవ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో ఇది కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో వేరే స్టాండ్స్ కంటే ఇది చాలా ఈజీ. సో నన్ను అడిగితే మటుకు ఇదే ప్రిఫర్ చేస్తాను నేను. చాలా ఈజీగా ఉంది, చాలా హెవీ వెయిట్. ఇప్పుడు ఇది మన ల్యాప్టాప్ ఇది 1.5 కంటే ఎక్కువ ఉన్న వెయిట్ కూడా కొంచెం తట్టుకునే కెపాసిటీ ఉంది దీనికి. సో చాలా సింపుల్ ఇన్స్టాలేషన్, అంటే దీన్ని స్టిక్ చేయడం కూడా చాలా సింపుల్. ఒకసారి మిడిల్లో కార్నర్ చూసి స్టిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్గా వాడుకోవచ్చు. సో అయిపోయింది ఇంతే. సో ఒకసారి నేను అసలు స్టాండ్ ఉన్నట్టుగానే కనిపించట్లేదు. ఒకసారి చూస్తే మీరు, సో అక్కడ స్టాండ్ ఉన్నట్టుగానే కనిపిస్తలేదు. సో ఇంకొకసారి ల్యాప్టాప్స్ మనం అప్పుడప్పుడు టేబుల్ పైన ఎక్కువసేపు వాడేటప్పుడు, బెడ్ పైన పెట్టి వాడేటప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. సో మనకి కింద హెయిర్ తగులుతూ ఉంటే ల్యాప్టాప్ అనేది హీట్ కాదు. సో హీట్ అవ్వట్లేదు అంటే సో ల్యాప్టాప్ హ్యాంగ్ కాదు. సో ఒక్కొక్కసారి బాగా హీట్ అయితే ల్యాప్టాప్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడం, సో మౌస్ పనిచేయకపోవడం ఇట్లాంటివి అవుతుంటాయి. సో ఇట్లాంటి స్టాండ్ వాడితే ఏంటంటే, సో దానికి హెయిర్ అనేది తగులుతుంది కింద. సో చూస్తున్నారు కదా, ఇంత హైట్లో పెట్టుకొని కూడా మనం వాడుకోవచ్చు. దీంట్లో 3-4 మోడ్స్ ఉన్నాయి హైట్ లెవెల్లో, హైట్ కంపేర్ చేసుకుంటే. సో దీంట్లో మనం పెట్టుకొని వాడవచ్చు. సో జనరల్గా బేసిక్గా మనం ఎప్పుడైనా సరే సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మన ఐస్కి ఈక్వల్గా మన మానిటర్ ఉండాలి. సో ఆ హైట్లో కూడా ఇది మన ల్యాప్టాప్ని మానిటర్ని తీసుకొస్తుంది. సో ఇది కొంచెం తక్కువ హైట్. ఎస్. సో ఇది చాలా సింపుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది. సో మనం కింద దీనికి మ్యాగ్నెట్ స్ట్రిప్స్ వచ్చినాయి. సో మనం వద్దు అనుకున్నప్పుడు ఒకసారి ల్యాప్టాప్ లేపగానే ఆటోమేటిక్గా ఇది స్టిక్ అయిపోతుంది.
ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది. ఎస్, సో ఇది ఇంత ఈజీగా ఉంది. సో ఇది లింక్ చెప్పాను కదా, లింక్ అనేది నేను ఆల్రెడీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు నచ్చితే డైరెక్ట్గా మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి టైప్ చేస్తుంటే కూడా ల్యాప్టాప్ ఎక్కడ షేక్ లేదు, చాలా స్టాండర్డ్గా ఉంది. సో క్వాలిటీ వచ్చేసి బాగుంది, సో ప్రాబ్లం ఏం లేదు. సో యాక్చువల్లీ నేను బాగాలేకపోతే రిటర్న్ పెడదాం అనుకున్నా, బట్ ఇది రిటర్న్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ గుడ్. ఎస్, సో అంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు సెలవు, నమస్తే.